హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రీసెంట్గా తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా అతి త్వరలోనే 12,000కు పైగా వేకెన్సీస్ తోటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇది మనకు 100% రావడానికి వచ్చే ఒక నోటిఫికేషన్. మనకు వేరియస్ నోటిఫికేషన్స్ తెలంగాణలో రావడానికి ఉన్నాయి. అందులో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అండ్ చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వేకెన్సీస్కి అయితే డెఫినెట్గా చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఇందులో ఎక్కువగా కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. బట్ ఇందులో ఓవరాల్ గా ఉన్న ఈ 12,000 పైన వేకెన్సీస్ కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే లాస్ట్ నోటిఫికేషన్ లో దగ్గర మనకు కానిస్టేబుల్ 15,000 పైన వేకెన్సీస్ వచ్చినాయి. ఆ ఓవరాల్ ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు కొంతమంది ప్రిలిమ్స్ లోనే పోవచ్చు, కొంతమంది ఈవెంట్స్ లో పోవచ్చు, ఈవెన్ కొంతమంది మెయిన్స్ లో కూడా పోయి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే ఈ నోటిఫికేషన్ డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది. అదే కాకుండా కొత్తగా రీసెంట్ గా ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి మన స్టేట్ లో డెఫినెట్ గా ఇదొక మంచి అవకాశం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ 12,000 పైన వేకెన్సీస్ రాబోతుంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశం కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా. సో కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పర్టికులర్ గా ఈ పర్టికులర్ వీడియోలో మీరు క్లియర్ గా చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అసలు మనం దీనికి ఎలిజిబులా కాదా, ఏమేం చెక్ చేసుకోవాలి, ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ లో రెండిటికి డిఫరెన్సెస్ ఏముంటాయి, రెండిటికి ప్యారలల్ గా ప్రిపేర్ అవచ్చా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్ గా ఫస్ట్ ఈ పర్టికులర్ పోస్టులకు మీరు ఎలిజిబులా కాదా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఏజ్, అదే విధంగా మీ హైట్ అండ్ ఫిజికల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతుంటాయి అవన్నీ ఒకసారి చూద్దాం. దాన్ని బేస్ చేసుకొని మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చెక్ చేద్దాం. అదే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటాయి, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, బేసిక్ ఫండమెంటల్ సిలబస్ ఏముంటుంది, ఆ డీటెయిల్స్ కూడా ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ సపరేట్ గా ఇండివిజువల్ గా సబ్జెక్ట్ వైజ్ గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అలాంటి స్ట్రాటజీ వీడియోలు కూడా డెఫినెట్ గా ముందు మన ఛానల్లో డీటెయిల్డ్ వీడియోస్ కూడా వస్తాయి. వాటిని కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మన ఇన్స్టిట్యూట్ నుండి ఆఫ్లైన్ లో కొత్త బ్యాచ్ అతి త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ మోస్ట్లీ మీకు ఆఫ్లైన్ లో ఎవ్రీ మండే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. దిల్సుఖ్ నగర్ లో ఈ పర్టికులర్ ఈ మండే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు రెగ్యులర్ గా ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టెస్ట్లు ఉంటాయి, డైలీ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దీంతో పాటు ఫిజికల్ గ్రౌండ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మీకు రెగ్యులర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ తో పాటు స్పెషల్ డౌట్స్ క్లియరింగ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ కోర్స్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన బ్రాంచ్ విజిట్ చేయండి, డెమో అటెండ్ అవ్వండి, దెన్ కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. అవే కాకుండా మీకు ఆన్లైన్ లో కూడా ఎక్స్క్లూజివ్ బ్యాచ్ 9th మేకి స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ బ్యాచ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలన్నా కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఆ వీడియోస్ అన్ని కూడా మీకు రికార్డెడ్ ఫార్మాట్ లో 1 year వరకు అవైలబుల్ గా ఉంటాయి. దాంతోపాటు మీకు టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి. స్పెషల్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్, డైలీ అసైన్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా మీరు ఎన్రోల్ చేసుకుంటే అడిషనల్ గా ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా మీకు ఇందులో అవైలబుల్ గా ఉంటుంది. 25% ఆఫ్ కూడా ఉంటుంది. ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ గురించి చూస్తే, మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ మీరు 3 పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఐసి ప్రిపేర్ అవుతున్నట్టయితే కంపల్సరీ డిగ్రీ ఉండాలి. కానిస్టేబుల్ కి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ గురించి చూస్తే జనరల్ క్యాండిడేట్స్ అయితే ఎస్ఐకి మీకు
21 to 25 ఇయర్స్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే మీకు 21 to 30 ఇయర్స్ ఉండాలి. తర్వాత మీకు పీసీ కానిస్టేబుల్ కి అప్లై చేస్తే మీకు 18 to 22 ఇయర్స్ జనరల్ అయితే ఉండాలి. అప్ టు 27 ఇయర్స్ కి మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ మనకి ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్ కి అండ్ మెన్ క్యాండిడేట్స్ కి కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది కాబట్టి హైట్ లో మెన్ అయితే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఉమెన్ అయితే 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇవి చూసుకోవాలి. దానికి సంబంధించి వెయిట్ అండ్ చెస్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి బేసిక్ ఫండమెంటల్ ఎలిజిబిలిటీకి సంబంధించి. ఇవి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు డెఫినెట్ గా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎస్ఐకి సపరేట్ గా ఉంటుంది, కానిస్టేబుల్ కి సపరేట్ గా ఉంటుంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కి డెఫినెట్ గా ప్యారల్ గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి ఈ రెండింటి మధ్యలో ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏముంటాయి, సబ్జెక్ట్స్ లో వ్యత్యాసాలు ఏముంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో మనం మెయిన్ గా చూసుకుంటే ఈ 3 ఇంపార్టెంట్ స్టేజెస్ అయితే ఉంటాయి. ఈ 3 ఇంపార్టెంట్ స్టేజెస్ లో ఏమేమి ఉంటుంది, డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. దీని తర్వాత వన్స్ మీరు ఈ 3 స్టేజెస్ క్లియర్ అయిపోతే ఆబ్వియస్లీ మీకు ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత పోస్టింగ్ ఉంటుంది. ఇవి తర్వాత స్టేజ్ లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ 3 స్టేజెస్ ని క్లియర్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి ఈ 2 ఎగ్జామ్స్ కి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది. అది కూడా క్లియర్ అయిన తర్వాత మీకు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 3 స్టేజెస్ అయిపోతే తర్వాత మీకు ఫైనల్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మీకు ట్రైనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఫస్ట్ ఈ ప్రిలిమ్స్ అండ్ ఫిజికల్ అండ్ మెయిన్స్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్టయితే అంటే ఎస్ఐకి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూస్తే ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ కి సంబంధించి చూస్తే ఇక్కడ 200 క్వశ్చన్స్, ఇక్కడ మీకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి 3 అవర్స్ ఈ టైంలో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏంటి ప్రిలిమ్స్ లో మీకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 3 అవర్స్ టైం ఉంటుంది. ఈ పర్టికులర్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అవి కూడా మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. తర్వాత మీకు ఇక్కడ బేసిక్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు, బట్ డెఫినెట్ గా మెరిట్ మార్క్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఏమేమి ఉంటాయి, ఇందులో ఇండివిజువల్ కూడా నేను తర్వాత పెట్టాను. ఒకసారి ఇక్కడ చూడండి, మెన్ అయితే ఎలా ఉంటుంది, ఉమెన్ అయితే ఎలా ఉంటుందో. రన్నింగ్ మీకు 800 మీటర్స్ 100 మీటర్స్ ఇవి ఒక్కసారి మీరు ఇక్కడ కూడా నేను సపరేట్ గా పెట్టాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, పోలీస్ కానిస్టేబుల్ కి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మొత్తం స్టేజెస్ వైజ్ గా ప్రిలిమ్స్, ఫిజికల్ అండ్ మెయిన్స్ లో నేను ఇండివిజువల్ కూడా మళ్ళీ ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కానిస్టేబుల్ లో కూడా మీకు ప్రిలిమ్స్, ఫిజికల్ అండ్ మెయిన్స్ ప్రతి దానికి కూడా నేను ఇండివిజువల్ కూడా మెన్షన్ చేశాను. బట్ మనకు ఈ రీసెంట్ నోటిఫికేషన్ ప్రకారం మనకు సిలబస్ ఏమి ఇచ్చారు స్టేజ్ వైజ్ గా నేను చెప్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రిలిమినరీలో మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అండ్ అదే విధంగా 3 అవర్స్ టైం ఉంటుంది. ఇందులో మనకు వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కలిపి మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని పార్ట్ ఏగా తీసుకుంటే ఈ టోటల్ 200 లో అర్థమెటిక్ రీజనింగ్ కలిసి అంటే మెంటల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్ ఇవి రెండు కలిసి మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 100 క్వశ్చన్స్ ఇక్కడ మీకు టాపిక్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ మీకు తర్వాత క్లాసెస్ లో ఇండివిజువల్ గా ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇండివిజువల్ గా తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ప్రతి టాపిక్ మీద ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా డెఫినెట్ గా మీకు వస్తాయి. అవి కూడా మనం డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం అప్కమింగ్ క్లాసెస్ లో. ఇక్కడ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి బేసిక్ సిలబస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ ఇంకా చాలా టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాటి మీద కూడా డీటెయిల్డ్ వీడియో మనం చేయబోతున్నాం. ఆ వీడియోస్ చేస్తాను. బట్ మీకు ఓవరాల్ గా ఈ సెలెక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడదాం. తర్వాత మీకు ఇందులో పార్ట్ బి నుండి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో అన్ని కూడా ఆబ్జెక్టివ్ కాబట్టి ఇందులో కూడా 100 క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తాయి ఒకసారి ఓవరాల్ గా చూడండి. జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇక్కడ. తర్వాత మనకు కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా
తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఇవి కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్ లో ఇంపార్టెంట్. ఈ జనరల్ స్టడీస్ అంతా కలిపి 100 క్వశ్చన్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిసి 100 క్వశ్చన్స్. ఇవి ఎక్స్క్లూజివ్ గా మనకు ప్రిలిమ్స్ లో వచ్చే సబ్జెక్ట్స్. ఇది ప్రిలిమ్స్. ఇది మీకు క్లియర్ అయిపోయిన తర్వాత మీకు డెఫినెట్ గా ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది. ఇంతకు ముందు మీరు చూసిన ఈవెంట్స్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి కాబట్టి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇది పాతది. బట్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్ గా లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఇక్కడ నేను పెట్టడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మనకు 1600 మీటర్స్ ఆర్ 800 మీటర్స్ ఈవెంట్ అయితే ఉంటుంది. దీంట్లో మెన్ candidates must qualify the 1600 meters run. ఇది కంపల్సరీ మెన్ క్వాలిఫై అవ్వాలి విత్ మాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds. ఇది క్వాలిఫై అవ్వాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మస్ట్ క్వాలిఫై 800 meters రన్ విత్ ఇన్ 5 minutes 20 seconds. అందుకనే ఇది ప్రాపర్ గా, ఇంతకు ముందు మనకు ఇవి వేరే ఉండే, ఇది పాత నోటిఫికేషన్. తర్వాత మనకు రీసెంట్ గా జరిగిన నోటిఫికేషన్ లో మనకు 1600 అండ్ 1800 మీటర్స్ ఉంది. ఈ పర్టికులర్ దాన్ని ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలి. ఇక్కడ మెన్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ కొట్టాలి, వీళ్ళు మాత్రం 800 మీటర్స్ కొట్టాలి. టైమింగ్స్ అయితే కూడా ప్రాపర్ గా మెన్షన్ చేశారు. ఇది ప్రతి ఒక్కరు రన్నింగ్ అయితే పక్కా క్వాలిఫై అవ్వాల్సిందే. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ మెజర్మెంట్స్ లో ఏమేమి ఉంటాయో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇందులో ప్రాపర్ గా ఈ పోస్ట్ కోడ్స్ కూడా మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ నంబర్స్ 11 నుండి 14, అదే 16 నుండి 18 అయితే మెన్ ఎంత హైట్ ఉండాలి? 167.6. ఈ పోస్ట్ కోడ్స్ లో మీకు ఐడియా ఉండే ఉంటుంది, డిఫరెంట్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఇదేమో ఎస్ఐకి సంబంధించిన పోస్టులు, ఒకసారి ఇక్కడ చూడండి. అవేమో మీకు కానిస్టేబుల్ కి సంబంధించిన పోస్ట్ కోడ్స్ ఇవి. ఈ పోస్ట్ కోడ్స్ లో మీరు ఫస్ట్ దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనం ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ఐకి సంబంధించిన పోస్ట్ కోడ్స్ 11 నుండి 18 వరకు ఉన్నాయి. కాబట్టి ఈ పోస్ట్ కోడ్స్ లో ఒకటి సివిల్ గానీ, ఏఆర్ గానీ, ఇట్లా టిఎస్ఎస్పి కానీ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఈ హైట్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఆ పోస్ట్ కోడ్లకు అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఈ పోస్ట్ కోడ్ నంబర్ 11 నుండి 12 వరకు ఉమెన్స్ కి అయితే 152.5. దీనికంటే తక్కువ ఉండకూడదు వీళ్ళకు. ఇది కంపల్సరీ ఫిజికల్ మెజర్మెంట్స్ లో హైట్ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు కొన్ని పర్టికులర్ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, ద ప్రొవైడెడ్ దట్ ఇస్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అబోరిజినల్ ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్. ఈ ఏజెన్సీ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఈ హైట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరెవరికంటే ఇక్కడ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల్, నగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్, వీళ్ళందరికీ కూడా ఎలా ఉండాలి? మెన్ అయితే 160 ఉన్నా సరిపోతుంది. ఇది పర్టికులర్ గా షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి. అదే ఉమెన్ అయితే 150 వరకు కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఇవి డిఫరెన్సెస్ హైట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత మీకు ఈ పోస్ట్ కోడ్స్ ఇంతకుముందు చూపించాను, ఇవేమో కానిస్టేబుల్ కి సంబంధించిన పోస్ట్ కోడ్స్. ఇక్కడ మీకు ప్రీవియస్ గా ఉన్న నోటిఫికేషన్ లో శాలరీస్ కూడా చూసుకోవచ్చు, ఇవన్నీ క్లియర్. తర్వాత మీకు ఇక్కడ లాంగ్ జంప్ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. రన్నింగ్ అనేది ప్రతి ఒక్కరూ క్వాలిఫై అవ్వాల్సిందే, ఇది అది ప్రతి ఒక్కరు కొట్టాల్సిందే దాన్ని. ఇది మాత్రం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. ఇది మెరిట్ లో మనకు కన్సిడర్ చేయకుండా ఇక్కడ లాంగ్ జంప్ ఉంటుంది. అది జనరల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకు. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్ కి డిఫరెన్స్ అయితే పెట్టారు. మెన్ క్యాండిడేట్స్ అయితే 4 మీటర్స్, అదే విధంగా షార్ట్ పుట్ అయితే 6 మీటర్స్ అయితే ఉండాలి. అదే ఉమెన్ క్యాండిడేట్స్ కు లాంగ్ జంప్ 2.5 మీటర్స్, షార్ట్ పుట్ మనకు 4 మీటర్స్. ఇది కంపల్సరీ ఈ ఈవెంట్స్ లో మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత మనకు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఎవరికి? ఇది ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళకు సంబంధించి ఇందులో మనకు డిఫరెంట్ గా 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ మీరు ఒకసారి గమనిస్తే, ఇందులో పేపర్ 1 అండ్ 2 క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. ఈ పేపర్ 1, 2 ఏముంటాయంటే, ఒకటి ఇంగ్లీష్ ఉంటుంది, ఒకటి తెలుగు ఆర్ ఉర్దూ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండు కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటాయి. ఈ రెండిట్లలో మీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది,
డిస్క్రిప్టివ్ ఉంటుంది, మీకు ఆబ్జెక్టివ్ లో 25, డిస్క్రిప్టివ్ లో 75, రెండు సబ్జెక్టులను కూడా ఓవరాల్ గా 100 ఉంటాయి. ఈ 100 ఉంటాయి ప్రతిదానికి కూడా. ఇది మీరు ఈ పర్టికులర్ రెండు పేపర్లు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. మరి మెరిట్ వీటిని బేస్ చేసుకుంటుంటుంది. పేపర్ 3లో ఏముంటుంది, ఏదైతే మనము ప్రిలిమ్స్ లో చదివామో ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి మీకు ఇంతకు ముందు 100 క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కంపల్సరీ. ఆ పోస్ట్ కోడ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 100 క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకైతే 200 ఉంటాయి. ఒకసారి చూసుకోవాలి, ఈ పోస్ట్ కోడ్స్ మీరు చెక్ చేసుకోవాలి, దాని ప్రకారం అయితే ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ నుంచి 200 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు అయితే కంపల్సరీ మెరిట్ కోసం ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్ లో ఏదైతే చదువుతారో అవే సబ్జెక్టులు మెయిన్స్ లో కూడా ఇంపార్టెంట్. తర్వాత వాటికి సంబంధించిన సిలబస్ ఇండికేటివ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సిలబస్, దీని గురించి సపరేట్ మళ్ళీ మనం వీడియోస్ చేస్తాం కాబట్టి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఈ జనరల్ స్టడీస్ లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఇందులో ఒకసారి చూసుకోవాలి, ఎథిక్స్, సెన్సిటివిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. తెలంగాణ మూమెంట్ డెఫినెట్ గా ఉంటుంది. ఇవి మెయిన్స్ కి సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్. ఇక్కడ వరకు ఎస్ఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూసినాము. నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఇందులో ఏముంటుందో ఒకసారి చూడండి. ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, నంబర్ ఆఫ్ మార్క్స్ 200, 3 అవర్స్. యాజ్ ఇట్ ఈజ్ మనకు ఏదైతే ఎస్ఐలో చూసామో అవే సిమిలర్ గా ఉంది, బట్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఒకసారి మీకు కొంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఎక్స్క్లూజివ్ గా మనకు అర్థమెటిక్ రీజనింగ్ మీద 100 క్వశ్చన్స్ వస్తే, జనరల్ స్టడీస్ మీద 100 క్వశ్చన్స్ వస్తే, ఇక్కడ మొత్తం కలిపి మీకు 200 మార్క్స్ కి ఏమేమి ఉంటుందో ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కలిపి ఈ పర్టికులర్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా మీకు ఇక్కడ ఇందులో ఫిజికల్ కి సంబంధించిన ఈవెంట్స్ ఇవి కొత్త ఒకసారి చూసుకోండి. ఇక్కడ మెన్ క్యాండిడేట్ అయితే 1600 మీటర్స్ 7 minutes 15 seconds, ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ ఉంటుంది 5 minutes 20 seconds అయితే ఉంటుంది. ఇది కానిస్టేబుల్ దాంట్లో. మీకు ఈ కానిస్టేబుల్ పోస్ట్ కోడ్స్ ఇంతకు ముందు నేను చూపించాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో హైట్ 167.6, 152.5 ఇవైతే కంపల్సరీ ఉంటాయి. దీంట్లో మీకు ఇంకా పర్టికులర్ గా ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో మీరు కింద ఏదైతే ఈ పర్టికులర్ ట్రైబ్స్ ఉంటుందో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు మనకు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఇంతకు ముందు మనం చూసినట్టు ఏజెన్సీ ఏరియాస్ నుంచి ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఇక్కడ 160, 150 ఇంతకు ముందు కూడా చూపించాను. సిమిలర్ గా మనకు ఇందులో కూడా అలాగే ఉంటుంది. క్లియర్? ఇందులో మీరు ఒకసారి చూస్తే లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ కి సంబంధించి మెన్ క్యాండిడేట్స్ కి, ఉమెన్ క్యాండిడేట్స్ కి ఇక్కడనేమో 2.5 meters 4 meters ఉమెన్ క్యాండిడేట్స్ కుంటే ఇక్కడ 4 meters 6 meters లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ మెన్ క్యాండిడేట్స్ కి అయితే కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. ఇది ఒక్కసారి చూసుకోవాలి ప్రాపర్ గా. తర్వాత మీకు ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే మెయిన్స్ మీకు ఇక్కడ 200 మార్క్స్ కి మీకు మెయిన్స్ పేపర్ ఉంటుంది. దీనికి సంబంధించిన కానిస్టేబుల్ కి సంబంధించి 3 hours టైం ఉంటుంది. ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. బట్ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి ఆ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటుంది, అదేవిధంగా డిగ్రీ లెవెల్లో మనకు ఎస్ఐ పోస్ట్ లో ఉంటాయి కాబట్టి ఆ లెవెల్లో మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు చూసుకోవాలి. బట్ ఇండివిజువల్ గా రెండిటికి ఈ సబ్జెక్టులన్నీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే క్లర్క్ ఈ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కు ఎస్ఐకి రెండిటికి సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ డిఫరెన్స్ అయితే క్లియర్ గా ఉంది. బట్ ఆ సేమ్ సబ్జెక్టులను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించి ఇండివిజువల్ గా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా డెఫినెట్ గా మన ఛానల్లో నెక్స్ట్ డే నుంచి వీటి మీద వస్తూ ఉంటాయి, వాటిని ఒకసారి ఫోకస్ చేయండి. అదే విధంగా వీటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనకు కంప్లీట్ గా ఆఫ్లైన్ కోచింగ్ విత్ ఫిజికల్ కూడా అవైలబుల్ గా ఉంది. దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, ఇక్కడ నెంబర్ కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. డెఫినెట్ గా ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. అక్కడ మీకు ఆఫ్లైన్ లో క్లాసెస్ ఉంటాయి, దాంతో పాటు డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఫిజికల్ ఉంటుంది, అందులో టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఆన్లైన్ లో కూడా టెస్ట్లు ఉంటాయి, ప్రింటెడ్ బుక్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు మీకు ఆన్లైన్ లోనే కోచింగ్ కావాలి అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మన స్టేట్ లో కంట్రీలో మీకు 9th May రోజు లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతున్నాయి. దానికంటే ముందు మీకు ఒక
3 days డెమో క్లాసెస్ ఉంటాయి. తెలంగాణ హిస్టరీ మూమెంట్, మనకు ఆప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఈ క్లాసెస్ అటెండ్ అయ్యి డెమో నచ్చితే డెఫినెట్ గా కోర్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మీరు ఎన్రోల్ చేసుకుంటే 25% ఆఫ్ కూడా ఉంది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది మన రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇది ఈ పర్టికులర్ కోర్సుకు సంబంధించి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్ గా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.